హలో మేడం. హలో. ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఆ పర్సన్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటాడు. ఆ డబ్బుల దస్తావేజులన్నీ వాళ్ళ ఇంట్లో కొడుకు గాని, కూతురు గాని చూసారనుకోండి. అంటే ఇంకా చనిపోయిన తర్వాత ఆ డబ్బులు వసూలు చేసుకోవడం కుదరదంటారా? మంచిగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఫైన్స్ కానీ, పెనాల్టీస్ కానీ, కంపెన్సేషన్స్ కానీ ఏవైనా సరే, ఎవరైనా డ్యూ ఉన్నారు అనుకుంటే మీ దగ్గర దానికి సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ ప్రతిదీ, ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ అనుకో, లేకపోతే ఒకవేళ చెక్కే ఉందనుకో, ఏదైనా సరే అలాంటి ఏమున్నా ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ ఉంటే, మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నప్పుడు మీరు లీగల్ హెయిర్స్ లాగా వెళ్ళి వాళ్ళ మీద కేసు వేయొచ్చు. మీకు ఆ రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పర్సన్ ఉన్నారు, వాళ్ళు మనీ ఎవరికైనా బాకీ ఉన్నారు, ఆ తర్వాత ఆ పర్సన్ చనిపోయిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చున్నారు, అయ్యో పర్సన్ చనిపోయింది కదా, ఇప్పుడు నాకు డబ్బులు ఎట్లా వస్తాయి అనుకోవడానికి లేదు. ఆ తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ నుంచి మీరు డబ్బులు అనేది తీసుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఆస్తులకే కాదు, అప్పులకు కూడా వారసులే. సో ఎవరైతే వాళ్ళు వారసులు ఉంటారో, ఒకవేళ ఫైన్స్, పెనాల్టీస్, కంపెన్సేషన్స్, మళ్ళీ చెప్తున్నా, ఫైన్స్, పెనాల్టీస్, కంపెన్సేషన్స్ ఇవి ఏవి ఉన్నా కూడా వాళ్ళు లీగల్ హెయిర్స్ పే చేయాలి. అండ్ మీకు రైట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. సబ్జెక్ట్ టు ఆన్ కండిషన్ మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసు అనుకుందాం, చెక్ ఉండాలి మీ దగ్గర, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చున్నారు, ఆ పర్సన్ చనిపోయిన ఉన్నాడు, ఆ తర్వాత ఆ డబ్బులు మీకు ముట్టలేదు, మీకు బాకీ అనేది తీరలేదు అన్నప్పుడు వాళ్ళ లీగల్ ఎయిడ్స్ మీద కేసు పెట్టవచ్చు. ప్రామిసరీ నోట్ ఉంది, ఆ ప్రామిసరీ నోట్ బేస్ చేసుకొని మీరు సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ యాక్ట్ కింద మీరు కేసు ఫైల్ చేయొచ్చు. సో తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత కూడా లీగల్ ఎయిడ్స్ లాగా రైట్స్ ఉంటాయి, కట్టడానికి ఆర్ తీసుకోవడానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ.